ఈ ఏడాది సంక్రాంతి రేస్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం రాజసాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్లో మనశంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమమురారి, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ అందరికంటే ముందుగా వచ్చిన రాజసాబ్ నిరాశపరచడం అభిమానులను కలిచివేసింది. ఈ సినిమా గనక విజయం సాధించి ఉంటే 2026 సంవత్సరానికి టాలీవుడ్ స్థాయి మరో మెట్టుపైకి ఎదిగి ఉండేదని, కానీ ఒక మంచి అవకాశం జారిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ఫలితం తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. కథనాల్లో లోపాలున్నాయని, ప్రభాస్ లాంటి భారీ స్టార్ను సరిగ్గా వాడుకోలేదని, మారుతిపై ప్రొడక్షన్లో చురుకుగా ఉన్న ఎస్కేఎన్ పై ట్వీట్ల రూపంలో దాడి జరుగుతుంది. అయితే ఒక సినిమా పరాజయానికి కేవలం దర్శకుడినే బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసమే అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుడు దగ్గరుండి చేయించుకున్న వంటకం లాంటి ఈ సినిమా వైఫల్యంలో అందరి బాధ్యత ఉందని వాస్తవం. లోపాలు జరుగుతున్న చర్చల ప్రకారం రాజసాబ్ విషయంలో కీలక నిర్ణయాలను ప్రభాస్ ఆధ్వర్యంలోనే జరిగాయంట. హర్రర్ కామెడీ కథను ఎంచుకోవడం నుండి ముగ్గురు హీరోయిన్ల ఎంపిక, బాలీవుడ్ రీమిక్స్ సాంగ్ ఐడియా మరియు ఎడిటింగ్ టేబుల్ వద్ద ప్రభాస్ పాత గెటప్ ఫైట్ సీక్వెన్స్ల వరకు ఆయన ప్రమేయం ఉందని అంటున్నారు. సినిమా విజయం సాధిస్తే క్రెడిట్ మొత్తం అందరూ పంచుకున్నట్టే, పరాజయం పాలైనప్పుడు కేవలం దర్శకుని లేదా నిర్మాణ బృందాన్ని నిందించడం అనుమానుషం. ఒక సినిమా అనేది సమష్ట కృషి ఫలితం కాబట్టి దాని వైఫల్యానికి కూడా టీం అంతా బాధ్యత వహించడమే సరైన ధర్మం.